ఏపీలో ఈసీ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారని, ఇంకొక పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారన్నారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరగాలన్నా ఆ ఎన్నికలు జరిగిన ప్రాంతంలో ప్రజాస్వామ్య సూత్రాలకి విలువనిచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛని ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను నిజంగా అడుగుతా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్లు చేస్తారు. అసలు ఎక్కడ ఏం మారింది అడుగుతున్నాం? అకాల వర్షాలు అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డా అకాల వర్షాలే. అక్కడ దెబ్బతిన్న పొలాలు రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలే. అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా.